ఈ చివరికి ఒక క్వశ్చన్ సార్, మీతో పాటుగా దాదాపు చాలా అంటే మీరు ఏదైనా కార్యక్రమం పెడితే మీకు సంఘీభావం తెలపడానికి, వారు అవతల వాళ్ళు ఏదైనా కార్యక్రమం పెడితే మీరు సంఘీభావం తెలపడానికి చాలా సందర్భాలలో వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆకునూరి మురళి ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అలాగే విశారదన్ మహారాజ్ కొన్ని విషయాలు మాట్లాడినటువంటి సందర్భం. కొంతమంది ఇప్పుడు ఎవరైతే రాజకీయంగా లేనివటువంటి వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, వారందరికీ ఏం సమాధానం చెప్తారు? మీరు ఒక గాడిద దగ్గరికి వెళ్ళడం జరిగింది, గాడిద మీద ఎక్కి ఎంపీ అవ్వాల్సినటువంటి అవసరం ప్రవీణ్కి ఏమొచ్చిందని వారు అడుగుతున్నటువంటి మాట. వాళ్ళ గురించి నేను మాట్లాడనండి. ఎందుకంటే నా విలువైన సమయాన్ని వృధా చేసుకోను. చాలా పనులున్నాయి. తెలంగాణలో 4 కోట్ల మంది జీవితాలు మార్చాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రస్థానంలో ఎవరు మా ఎంబడి వచ్చినా తీసుకొని పోతాం. కానీ రాజకీయాల మీద ఏమాత్రం అవగాహన లేని వాళ్ళను, మానసిక రోగులను, నిజంగా చెప్తున్నా, మానసిక రోగులను, సైకోలను, రోబోలను, వాళ్ళనే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు నా లక్ష్యం మీద స్పష్టత ఉంది. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. మేము ఎందుకోసం రాజకీయాలకు వచ్చినామో మా పార్టీకి తెలుసు. మా పార్టీ చరిత్ర ఓపెన్ బుక్. దాని గురించి ఎవ్వరు కూడా దానికి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఏమీ తెలియని దద్దమ్మల గురించి, లేకపోతే అసమర్థుల గురించి, లేకపోతే మతి భ్రమించిన వ్యక్తుల గురించి నేను మాట్లాడలేను. నా విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. అస్థినా వేదికగా తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి వాటాలకు సంబంధించినటువంటి విషయంలో కానీ, తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి అన్ని విషయాలలో మాట్లాడడానికి ఒక గొంతు ఇంకొక 2 నెలల్లో మాకు ఉంటుంది అనుకోవచ్చా? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆ అష్యూరెన్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా మీరు? బరాబర్ ఇస్తున్నా. నేను ఆ లక్ష్యం కోసమే పోరాడతా. నేను ఆ రోజు సిర్పూర్లో పోరాడినప్పుడు కూడా మీరు అన్న లక్ష్యం కోసమే పోరాడుతున్నా. బహుజనులకు ఈరోజు గొంతుక లేదు. అందుకొరకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చింది. మీరు చెప్పిన ఒక 5-6 మంది వ్యక్తుల్లాగా నేను భయపడేటోని కాదు. రైట్, నేను చావుకు 3 సార్లు అత్యాయత్నం నుంచి తప్పించుకున్నాను. నేను ఈ భయపడి సోషల్ మీడియా వేదిక టీవీ స్టూడియోలో పోయి 4 డూమ్ డామ్ అనే మాటలు అనే వ్యక్తిని కాదు. చావుకు తెగించి వచ్చిన, నా చావుకు తెగించి ప్రాణాలకు లెక్క చేయకుండా నేను ఇలా వచ్చిన, అన్నీ వదులుకొని వచ్చిన నేను. సో నేను ఏ ప్రజల కోసం వచ్చినో ఆ ప్రజల గొంతుగా కావాలనే ఒక ఆశ, కోరిక, ఒక కళ నాకున్నది. తప్పకుండా అయితానే నమ్మకంతోనే పనిచేస్తున్నా. నాతో పాటు బహుజన్ సమాజ్ పార్టీ కూడా అదే నమ్మకంతో పనిచేస్తుంది. అదేవిధంగా మేము అయితామనే నమ్మకంతోనే బెంజీ కుమార్ మాయావతి గారు కూడా ఈ పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు. తప్పకుండా ఈ ప్రయోగం ఫలిస్తుంది అనుకుంటున్నా. తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి నిండు మనసుతోని మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి మీ గొంతుకగా నన్ను చట్టసభల్లోకి పంపిస్తే నిరంతరం మీ గురించే పోరాడతా. రైతు కూలీల గురించి, పారిశుద్ధ్య కార్మికుల గురించి, విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి, ప్రభుత్వ ఉద్యోగుల గురించి, ప్రైవేటు ఉద్యోగుల గురించి, రైతుల గురించి, కౌలు రైతుల గురించి, మహిళల గురించి, అందరి గురించి కూడా నేను రాబోయే రోజుల్లో తప్పకుండా మీ గొంతుగా నిలుస్తా. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అమ్ముడు పోను, అమ్మను, మాట తప్పను, మడమ తిప్పను. థ్యాంక్ యూ సార్, అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్సో.